కేసీఆర్ 10 ఏళ్ల మోసం తర్వాతన రేవంత్ రెడ్డి ఏడాదిలోపే న్యాయం చేశాడు జర్నలిస్టులకి. ఏనాటి నుంచినో జర్నలిస్టులకి హైదరాబాద్లో స్థలాలు కన్ఫామ్ అంటాం, ఆపేయటం. ఆ తర్వాతన కేసీఆర్ వచ్చినప్పుడు మీరే స్థలాలు ఎత్తుక్కోండి ఇస్తామని చెప్పారు. అప్పుడు అందరం తిరిగాం. స్థలం అంతా కన్ఫామ్ చేశాక దాన్ని తీసుకెళ్ళి కేటీఆర్ ఎవరికో ఇచ్చేసుకున్నాడు. అట్లా ఏ వివాదం లేని స్థలం చూశాక ఇక మా ఓటోళ్ళ ఉద్యోగాలు కూడా వదిలేసి ఇటుకు వచ్చేసాం, అయిపోయింది. అక్కడ ఇప్పుడు ఒక సంతోషం ఏంటయ్యా అంటే ఏదైతే పేట్ బషీర్బాద్ స్థలాన్ని స్వాధీనం చేస్తూ రేవంత్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు, అప్రూవ్ చేశారు. దాన్ని అతి త్వరలో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల మహాసభ నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మిగిలిన జర్నలిస్టులకు సంబంధించి కూడా పాలసీ ప్రకటన చేసి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం వంటి కార్యక్రమాలు కూడా శ్రీనివాసరెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ విషయంలో రేవంత్కి హ్యాట్స్ ఆఫ్, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు గారు, ఇటు పక్కన మన లోకేష్ గారు కూడా హామీ ఇచ్చున్నారు. యూట్యూబ్ వాళ్ళకు కూడా ఎక్రిడేషన్స్ ఇస్తామని, అట్లాగే స్థలాలు ఇస్తామని, అంతకుముందు అమరావతిలో ఇస్తామని చెప్పి అందరి చేత డబ్బులు కట్టించుకుని ఆ తర్వాతన అది ఆ సొసైటీ చేత ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు స్టేట్ జర్నలిస్టుల వరకు స్టేట్ ఎక్రిడేషన్స్ ఇచ్చి జర్నలిస్టుల వరకు అక్కడ కోరుకున్న వాళ్ళు కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళకి అమరావతిలో ఇవ్వగలిగితే అదో సంతోషం.